దేవుని పరిశుద్ధమైన అతి శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన ప్రియ రక్షకుడు అయిన ప్రభువైన యేసయ్య శ్రేష్టమైనటువంటి నామంలో ఈ 21 దినాల ప్రతిష్ఠిత ప్రత్యక్షత పండుగలలో 3వ రోజు కూడికలోనికి వచ్చి ఉన్నటువంటి దేవుని బిడలైన మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా, మీ అందరికీ వందనాలు. అదే చేతుల పైకెత్తి యేసయ్య కూడా బిగ్గరగా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని దర్శిస్తూ మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నారు. మీ అందరి కొరకు చివరిలో దేవుని దాసునిగా ప్రార్థించబోతూ ఉన్నాం. ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించుచు ఉన్నప్పుడు మీరు దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆశీర్వాదం అన్ని రకాలుగా ప్రభు మన జీవితాల్లో కార్యములు జరిగించబోతూ ఉన్నారు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. గడిచిన 2 దినములుగా మనము ప్రారంభించినటువంటి అంశం ప్రత్యక్షత లేక దైవ ప్రత్యక్షత అనే ఈ అంశములో నుండి కొన్ని శ్రేష్టమైన తలంపులు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతూ ఉన్నారు. దయచేసి పిల్లలు మీ యొక్క కంట్రోల్లో వారిని ఉంచుకోవాల్సిందిగా మరొకసారి నేను ప్రేమతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ వాక్యం వినే సమయంలో మీకు ఇబ్బంది లేకుండా, అలాగే ప్రక్కనున్న వారికి చెప్పే నాకు ఎవరికి ఇబ్బంది లేకుండా కాస్త వారిని దేవుని యొక్క మాటలు వినేలాగున, లేక చివరిలోనైనా మీరు కూర్చుని దేవుని యొక్క మాటలు వినవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మందిరాన్ని విశాలపరిచినప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ చంటి బిడ్డలకి తల్లులకి కూడా ఓ పక్కనే ఆ మూలలో గది కట్టేసి తాళం వేసేస్తామన్నమాట. గదిలోనే మీరు ఉంటారు, అయితే వాక్యం వినబడుతుంది, ఏమండి మేము కనబడతాం అన్నమాట. ఎక్కడ బయటికి వెళ్ళిపోవడానికి లేదు. మరలా ఆరాధన అయిన తర్వాత తలుపులు తెరవబడతాయి, అప్పుడు మీరు బయటికి వెళ్తారు. అలాంటి కార్యక్రమం ఏదైనా చేస్తే మంచిది అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు ఉండాలి, వారు ఉంటేనే చాలా బాగుంటుంది. కానీ అలాగని చెప్పి గోళ్ళు తినేయడాలు, ఎదురున్నటువంటి పిల్లలు జాగ్రత్తగా వింటున్నారా, గోళ్ళు ఒక్కోసారి తినేస్తూ ఉంటారు. ఈ ఎదరోళ్ళు తల్లో ఉన్నటువంటి పేలు కూడా తీసుకుని షియా ఆ షీ అని ఎవరైతే అన్నారో బాగా అది ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీసులో నుండి వచ్చిన షీ, అది మామూలు షీ కాదు. కాబట్టి అలాగున కొంతమంది ఎలాంటి, లేకపోతే ఇదివరకు బరకాలు ఉండి వాటి మీద రాసేసేవారు పిచ్చి గీతలు. బరకాలు తీసేసాం కదరా బాబు అని అంటే టైల్స్ మీద కూడా ఏం చేస్తున్నారు, ఎదరు ఈపుల మీద కూడా రాసేస్తున్నారట. అంత భయంకరంగా ఉంటున్నారు. దయచేసి అలాగే ఎవరు ఉండవద్దు. ఏమండి, దైవ సేవకులు ఎదురుగా కూర్చుని ఉన్నారు, వారిని గౌరవించాలి. పాస్టర్ గారు చెప్తున్నప్పుడు వెంటనే ఇది కలగాలి. ఆ భయం మీలో ఉంటేనే అద్భుతమైన భవిష్యత్తు రాగల దినాల్లో మీరు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగినగా. అటు అమ్మ భయం, అటు నాన్న భయం, ఇటు ఇక్కడ దైవ సేవకుల భయం లేకపోతే భయం లేని కోడిల్లు ఎక్కడ పెట్టిందట. కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి ఎవరు కూడా కలిగి ఉండొద్దని అందరూ దైవ భయము కలిగి దేవుని మాటలు విందురు గాక. నేరుగా వర్తమానములోనికి మనం వెళ్ళినట్లయితే దైవ ప్రత్యక్షతలో ఏమండి భక్తుల పొందినటువంటి అనుభవాలు, వారి జీవితాల్లో వారు పొందుకున్నటువంటి కార్యాలు, అలాగే వారు తిరిగి ఏ విధంగా స్పందించారు. ఆ ప్రత్యక్షత పొందుకున్న తర్వాత స్పందన ఉంది. ఏమండి, అబ్రహాము ఏ విధంగా స్పందించారు, ఇస్సాకులో ఏ స్పందన ఉంది, యాకోబులో ఏ స్పందన ఉందో కూడా మనము గడిచిన రాత్రే నేను ఇంచుమించు చాలా వరకు ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలి. కాబట్టి చాలా త్వరగా ఒక పుస్తకంలో నుండే నేను ఎంతమందిని మీకు పరిచయం చేశాను,
ఆల్రెడీ ముగ్గురు గురించి మనం రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. మొదట ఆయన ఎవరు చెప్పండి? అబ్రహామునకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చబడ్డారు. ఏమండి, ఆ తదుపరి అతడు దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది అతడు దేవునికి ఏం కట్టాడు? ఒక బలిపీఠమును కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేసి దేవునితో ఏం కలిగి ఉన్నాడు? ఇది మనం చూసాం. రెండవదిగా ఇస్సాకునకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో ఇస్సాకు ఏమయ్యాడు అనంటే శత్రువులు సైతం అసూయపడేలాగున దేవుడు ఆయన్ని, ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏంటనంటే ఎలాంటి సందర్భములో దేవుడు ఏమండి ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు అని అంటే అవి ఏ దినాలు చెప్పండి? కరువు రోజుల్లో. ఎంత అద్భుతం! ఏమండి, దేవుడు ప్రత్యక్షత ఇస్తే అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రత్యక్షత పొందుకుని ఆశీర్వదించబడినటువంటి ఇస్సాకు దేవుని ఎడల అతడు కనపరిచింది ఏమిటి అని అంటే విధేయత. ఆ విధేయత ఉంది కాబట్టి అతడు ఏం చేయగలిగాడు? ఆశీర్వదించబడగలిగాడు. అలాగే యాకోబు జీవితాన్ని కూడా మనము ధ్యానం చేశాం. యాకోబుకు కూడా దేవుడేమిచ్చాడు? ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షతలో యాకోబు కాస్త ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మారాడు. ఏమండి, అలా మార్చబడినటువంటి విధానంలో యాకోబు యొక్క స్పందన ఏమిటంటే అతనిలో ఏం కనబడింది? యథార్థత లేక దైవ భయం ఆయన గుండెల్లో ఉన్నట్లుగా మనం చూసాం. ఈ రాత్రి మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఆ వ్యక్తి అనంటే గనక మోషే. అనండి అందరూ ఒకసారి. మోషే. నిర్గమకాండము 3వ అధ్యాయము, అందరూ బైబిళ్ళు తెరిచి నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఎవరైనా స్పష్టంగా చదవండి. హోరేబుకు వచ్చెను. ఒక పొదమ నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చాలు, ఆ మాట దగ్గర ఆగుదాం. తర్వాత మీరు ధ్యానం చెయ్యండి. 5 వచనాల వరకు కూడా మనం చూస్తే ఇది ఎవరు పొందుకున్నటువంటి ప్రత్యక్షత అనంటే మోషే. మోషే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు. మోషేకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. నిజంగా మోషే యొక్క జీవితం బైబిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అని అంటే మీరు చెప్పగలరు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 120 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆయన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇదివరకు కూడా నేను చెప్పి ఉన్నాను, ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మోషే జీవితం ఎలా ఉంది అని అంటే 340లుగా ఉంది. ఎన్ని 40లు? 340 ఎంత అండి? లెక్కల మాస్టర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరికి బాగా డోక్రా వచ్చిన తర్వాత లెక్కలు లేని వాళ్ళకి కూడా ఏమొచ్చేసినాయి అంటే బాగా లెక్కలేయడం వచ్చింది చాలా మందికి. చాలా సంతోషం. స్త్రీల సమాజం ఎక్కువ ఉంది కాబట్టి ఏమండి మీ గురించి మాట్లాడుతూ ఉన్నాను. సంతోషం. 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 120 కూడా 340లుగా ఆయన జీవితాన్ని చూస్తాం. మొదటి 40 ఎక్కడున్నాడు మోషే? అంతఃపురములో ఉన్నాడు. మొదటి 40 ఎక్కడున్నాడు అని అంటే అంతఃపురములో, ఐగుప్తులో ఎక్కడున్నాడంటే గుడుసులో లేడు. ఏమండి, అంతఃపురములో, ప్యాలెస్లో ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలనంటే ఏమండి 2వ 40 ఎక్కడున్నాడు అని అంటే అరణ్యములో ఉన్నాడు. అంటే అంతఃపురము నుండి ఎక్కడికి వచ్చేసాడు? అరణ్యానికి వచ్చేసాడు. ఇక 3వ 40 ఎక్కడున్నాడు అని అంటే మందకు బాగా తెలియాలన్నమాట ఈ విషయం. తెలియకపోతే ఏమండి మిమ్మల్ని ఈజిప్ట్ తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెట్టాలేమో. ఏమంటే 3వది ఎక్కడున్నాడు అని అంటే ఇశ్రాయేలీయులను నడిపించే క్రమంలో అరణ్య యాత్రలో ఉన్నాడు. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను ఆ అనే అక్షరం మీద. మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు?
అంతఃపురములో. రెండవది ఎక్కడున్నాడు? అరణ్యములో. మూడవ ఎక్కడున్నాడు? అరణ్య యాత్రలో ఉన్నాడు. ఏమండి 240 ఏమో అరణ్యంలో ఉండి ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాస్తున్నాడు, మందను మేపుతున్నాడు. కానీ ఆఖరి 40 మాత్రం దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఒక అద్భుతమైనటువంటి కాపరిగా లేక నాయకుడిగా వాళ్ళను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 120, 3-4 టకటగా చెప్పేయచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క జీవితం. అయితే మొదటి 40 గురించి ఇప్పుడు నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు దేవుని ప్రత్యక్షత ఎప్పుడు వచ్చింది ఆయనకి అని అంటే కనుక ఏమంటే 240లో వచ్చింది. అంటే ఎక్కడుండగా ప్రారంభంలోనే చదివాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. మందను మేపుతూ ఉన్నాడు, మందను కాస్తూ ఉన్నాడు. అంటే మందను మేపడంలో మోషే ఎలా ఉన్నాడు అనంటే నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆ నమ్మకాన్ని దేవుడు చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షత మోషేకు దేవుడిచ్చాడు. ఆ హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడట దేవుడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఆయన ఏమయ్యాడట? ఈ ప్రత్యక్షత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు మనము ధ్యానం చేసినటువంటి భక్తుల యొక్క ప్రత్యక్షతలు ఒకలాగున ఉంటే, ఈ మోషే గారికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఎలాగనంటే ఒక పొద, ఆ పొద నడిమిలో నుండి దేవుడు ఏమయ్యాడంట? ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ నేను 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఈ మోషేని గూర్చినటువంటి ప్రత్యక్షతను గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు 3 మాటలు ముందు చెప్పేసి తర్వాత వివరిస్తాను. మొదటిది నేను చెప్పాలనుకున్నటువంటిది ఏమిటి అని అంటే మోషే దేవుని చేత ప్రత్యక్షత పొందడం. అది ఆల్రెడీ 1-2 వచనాల్లో మనం చూసాం. రెండవ విషయం ఏమిటి అని అంటే దైవ ప్రత్యక్షతలో అతని జీవితంలో జరిగినటువంటి కార్యం ఆల్రెడీ మనం ఆలోచన చేస్తున్నాం కదా. దైవ ప్రత్యక్షత పొందిన అబ్రాము ఏమయ్యాడో, ఇస్సాకు ఏమయ్యాడో, యాకోబు ఏమయ్యాడో చూశాం కదా. అలాగే రెండవ విషయం ఏమిటి అని అంటే ఆ దైవ ప్రత్యక్షత పొందినటువంటి యొక్క మోషే ఆ దైవ ప్రత్యక్షతలో ఏమయ్యాడు అని అంటే ఈ ప్రత్యక్షత పొందుకునేటప్పటికి ఆల్రెడీ ఇప్పుడే నేను చెప్పాను. ఏం చేస్తున్నాడు ఆయన? గొర్రెలను కాస్తున్నాడు. అంటే ఎలా ఉన్నాడు? ఆయన పోస్ట్ ఏంటి? గొర్రెల కాపరి. అంటే గొర్రెల కాపరి అని అంటే ఆయన చాలా సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? అది అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా, అంతే కదా. గొర్రెలను ఎవరు కాచుకుంటారు అని అంటే సాధారణంగా సామాన్యంగా ఉన్న వ్యక్తులే తప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రారు కదా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ దైవ ప్రత్యక్షతలో సామాన్య గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషే లక్షలాది మంది ప్రజలను నడిపించి గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఇది చిన్న విషయం ఏమీ కాదు, చిన్న సంగతి ఏమీ కాదు. కొంతమందిని నడిపించడమే ఏమైపోతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పండి, నా సంగతికి తర్వాత వస్తాను. మీ ఇంట్లో ఎంతమంది? మీ ఇంట్లో నేను పక్కింటి వాళ్ళ గురించి అడగట్లేదు నేను. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియకుండా బతికేస్తున్నారు మీరు. మీకు ప్రత్యేకంగా క్రిస్మస్లో సన్మానం చేయించాలి. నెంబర్స్ చెప్పండి, ఎవరికాళ్ళు ఎంతమంది అన్నారు? 4 అంట ఒకళ్ళు, 10 మంది అంట ఒకళ్ళు, 6, 20 మంది అండి, 3 అంట. చాలా సంతోషం, వెరీ గుడ్, గొడవ లేదు. ఇలాగున ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 3 విషయంలోనే, ఈ 10 మంది విషయంలోని, 6 విషయంలోని మీ పరిస్థితి ఏంటి? మీ యొక్క అనుభవం ఏమిటి? ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చెప్తూ ఉంటారు. ఎక్కడండి బాబు, వాళ్ళతో ఏం చేయలేకపోతున్నామండి, ఏగలేకపోతున్నాం. పిల్లలతో ఏగలేకపోతున్నామని ఒకళ్ళు, భర్తతో ఏగలేకపోతున్నామని భార్యతో ఏగలేకపోతున్నానని ఇలాగా చెప్పుకుంటారనమాట. ఇక
ఏమండి ప్రేమ ఎవరికి ఉండేటువంటివి అంటే సంఖ్య తక్కువ మందిగానే ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు ఆ యజమానికి తెలుస్తూ ఉంటుంది. ఆ భారం ఏంటో, ఆ విధానం ఏంటో, కుటుంబానికి నడిపించేటువంటి విధానం. అంటే ఒక చిన్న కుటుంబాన్ని లీడ్ చేసే విషయంలోనే, ఒక కుటుంబాన్ని నడిపించేటువంటి విషయంలోనే చాలామంది ఏమంటున్నారు అని అంటే తల ప్రాణం ఏమవుతుందంట. ఏమండి అందుకనే ఎవరో అన్నారు, ఏమండి సంసారం అనేటువంటిదట ఈదడం అనేది అదే మామూలు విషయం కాదని అంటూ ఉంటారు చూడండి. ఇలాగున అంటే ఒక చిన్న కుటుంబాన్ని ఇది చేయడానికే చాలా ఇదిగా ఉంటే, ఏమండి ఇక్కడ మోషే ఎంతమంది సుమారుగా మీరు ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారం 6 లక్షల కాల్భమము అని రాయబడి ఉంటుంది. 6 లక్షలు ఆలోచన చేయండి ప్రియమైనది. లక్షల మంది ప్రజలు. మళ్ళీ వీళ్ళు మామూలుగా ఉండేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు నడుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వెళుతూ ఏమంటారంటే మాకు దాహం వేస్తుంది, మాకేం కావాలి తీసుకొచ్చాడు. మాట్లాడితే ఇంకా అక్కడ పోతాడనమాట. చూడండి కొంతమంది వెంటనే మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతారు, పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతారు చాలామంది. నేను ఆ రోజే చెప్పాను పెళ్లి చూపులకి, ఆడు చాలా కొంచెం తేడాగా ఉన్నాడు, మీరు కంగారు పడకండి అని చెప్పినా కానీ నా కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేశారు, మొదలెడతారు చూడండి అమ్మలక్కలు కొంతమంది. నేను అప్పుడే అన్నాను, నేను కొంచెం తేడా టికెట్టు అప్పుడే నాకు అర్థమైపోయింది. మా అత్తగారు ఆవిడ ఆ పరిస్థితులు అటు ఇటు వెళ్తుంటేనే అని ఇలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. చూసారా ఏమండి ప్రియమైనది, ఆలోచన చేయండి. వీళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు, ఐగుప్తుకి వెళ్ళిపోతారు. అక్కడ పరిస్థితులను ఆలోచన చేసుకుని ఐగుప్తులో మాకు సమాధులు లేవా, మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు, మాకేవి నీళ్ళేవి, ఆహారం ఏది అని ప్రతిసారి ఏంటి చెప్పండి వీళ్ళు ఆలోచన చేయండి. అంటే ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియమైనది, లక్షల మంది ప్రజలను నడిపించడం అనేటువంటిది చిన్న విషయము కాదు. కానీ దేవుడు ఆ ఓపిక, ఆ భారం, ఆ సహనం, ఆ కృప, ఆ శక్తిని మోషేకిచ్చి ఏమంటే ఒక సామాన్య గొర్రెల కాపరిని లక్షల మంది ప్రజలను నడిపించి నాయకుడుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మోషే గురించి చెప్పవలసి వస్తే 2 మాటలు గట్టిగా చెప్తాను నేను. మోషే ఎవరు అని అంటే ఒక గ్రేట్ లీడర్ అంటాను నేను. రెండవదిగా ఏమంటే ఒక గుడ్ లీడర్ అంటాను నేను. అంటే ఒక గొప్ప నాయకుడు, మంచి నాయకుడు. స్తోత్రం చెప్పండి అందరూ. మోషే ఎవరండి? ఒక గొప్ప నాయకుడు, మంచి నాయకుడు. కాబట్టి ఆ ప్రజలను అలాగున వాళ్ళని తీసుకుని వెళ్ళగలిగాడు. కాబట్టి దైవ ప్రత్యక్షత పొందాడు. కాబట్టి ఈ గొర్రెల కాపరి కాస్త అంత ఏమండి ఉన్నతమైనటువంటి స్థితిని అతడు కలిగి ఉండడానికి కారణమయ్యింది. ఇప్పుడు 3వ విషయం ఏమిటి అనంటే, చివరిగా నేను చెప్పేది ఏంటి అనంటే, మొదటి విషయం మోషే ఏమండి దేవుని ప్రత్యక్షత పొందడం, అది ఆల్రెడీ మనం చూసాం. ఏమండి ఆ తర్వాత కూడా నేను వివరిస్తాను ఆ విషయాలు మీకు. రెండవది ఆ ప్రత్యక్షతలో అతని స్థితి ఎలా మారింది, అతడు ఎలాంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడో మనం చూసాం. ఇక 3వది ఏమిటి అనంటే ఆ ప్రత్యక్షతకు మోషే యొక్క స్పందన. అంటే ఆ దేవుని యొక్క ప్రత్యక్షతకు మోషే ఏం చేశాడు అనంటే స్పందించాడు. చెప్పండి, ఏం చేశాడమ్మా? స్పందించాడు. ఏమండి స్పందన లేకుండా ఏమండి మనము ఆరాధించేటువంటి దేవుడు ఎవరు అనంటే మాట్లాడే దేవుడే. ఆయన మన పరిస్థితులన్నిటినీ చూచి పట్టించుకుని మన జీవితంలో కార్యము చేసేటువంటి దేవుడే. అయితే నీ వైపు నుండి కూడా మన వైపు నుండి కూడా ఏముండాలి అనంటే స్పందన ఉండాలి. హల్లెలూయా. ఏముండాలమ్మా? స్పందన, ప్రతిస్పందన అంటారు చూడండి. ఆ ప్రతిస్పందన లేనిదే దేవుని ప్రత్యక్షత మనకి అర్థం కాదు. ప్రతిస్పందన మనము కలిగి లేకపోతే ఆ దేవుని ప్రత్యక్షతను మనం ఏం చేసుకోలేము, అర్థం చేసుకోలేము. ఆ ప్రత్యక్షతలో ఉన్న ఆశీర్వాదాన్ని కూడా పొందలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలన్నమాట? ప్రతిస్పందించాలి. మోషే దేవుని యొక్క ప్రత్యక్షతకు ఎలాగున స్పందించాడో ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను.
ఎందుకంటే రాత్రి మీ అందరి కోసం ప్రార్థించాలనే ఉద్దేశంతో చాలా తక్కువగా ఒక్క వ్యక్తి గురించి చెప్పే నా మాటలు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎలాగను స్పందించాడు మోషే దేవుని యొక్క ప్రత్యక్షతకు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పొదట ఏమండి మరి ఎలా ఉంది అని అంటే ఆ విషయాలు కూడా మీరు చదువుతారు ఒకసారి. 3వ వచనం 2వ వచనం ఎలా ఉంది? ప్రత్యక్షమాయను, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద ఏమవుతుందట? మండుతుందట, కానీ ఆ పొద కాలిపో. ఏమండి ఎంత విచిత్రంగా ఉందో చూడండి. పొద చెప్పండి ఏమవుతుందట? మండుతుందంట. ఇదే పొద అనుకోండి, ఉదాహరణకి ఇదే పొద కనబడుతుంది కదా. ఏమండి పొద ఏమవుతుంది అని అంటే మండుతుంది, కానీ ఏమవట్లేదు. మండినప్పుడు ఏం జరగాలి? కాలిపోవాలి, ఏముండకూడదు అసలు. కానీ చిత్రంగా ఉంది. ఏమండి అది ఎప్పుడైతే చూశాడు, ఏంటిది, ఇది ఎప్పుడు చూడలేదే నా యొక్క జీవితంలో, ఇది చాలా వింతగా ఉందేంటి, ఆశ్చర్యంగా ఉందేంటి అని ఇంకొక అడుగు ముందుకేసి అనుకున్నాడట. ఆ మోషే ఆ పొద ఎలా కాలిపోదో లేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను. ఏం చూద్దాం అనుకున్నాడట? ఇది ఒక గొప్ప వింత. ఈ వింత చూద్దాం అనుకుని అక్కడికి వెళ్ళాడట. వెళుతున్నటువంటి సందర్భంలో ఏమండి 4వ వచనంలో ఇలా ఉంది, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి. పొద ఏమవుతుందట? మండుతుందట, మొదటి విషయం. రెండవది అది ఏమవలేదట? కాలిపోలేదు. ఇప్పుడు మూడవది ఏంటి? మూడవ మిరకల్ ఏంటి? మూడవ అద్భుతం ఏంటి? ఆ పొదలో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఎక్కడి నుంచి? ఆ పొదలో నుండి ఒక స్వరం. ఏమంటే ఆ స్వరం ఏమంటుందనంటే మోషే మోషే అంటే ఎవరిని ఆ స్వరం పిలుస్తుంది? ఏమండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతముగా దేవుడు మోషేను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎలా పిలుస్తున్నాడు? మనం ఆరాధించేటువంటి దేవుడు అండి పర్సనల్గా, వ్యక్తిగతంగా ఆయన ఏం చేసేవాడు? పిలిచేవాడు. అంటే కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామందిని కలుపుకుని కూడా పిలిచాడు. అవి కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. ఓ సందర్భంలో మత్తయి సువార్తలో యేసయ్య ఒక పట్టణాన్ని పిలిచాడు. ఏమని? యెరూషలేమా యెరూషలేమా అని పిలిచాడు. అంటే ఎవరిని పిలిచాడు? యెరూషలేం అంటే ఏంటి? పట్టణాన్ని పిలిచాడు. పట్టణం అంటే ఎంతమంది ఉంటారో ఆలోచన చెయ్యండి. అలా పిలవగలడు. సేమ్ టైం ఆయన ఎలా కూడా పిలవగలడు. ఈ రాత్రి నీవు ఆయన స్వరం వింటున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఆయన యొక్క స్వరమును నువ్వు గుర్తుపడుతున్నావో లేదు, కానీ ఈ రాత్రి వ్యక్తిగతంగా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య వ్యక్తిగతంగా పిలిచిన పిలుపులు బైబిల్లో చాలా ఉన్నాయి. ఏమండి? జక్కయ్య త్వరగా దిగు అంటే జక్కయ్యని ఎలా పిలిచాడు? పర్సనల్గా, వ్యక్తిగతంగా పిలిచాడు. ఏమంటే దేవుడు వ్యక్తిగతంగా మనుషులను పిలవగలడు. వ్యక్తిగతంగా పిలిచి వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మొదటి విషయం ఏమిటి అని అంటే, వ్యక్తిగతంగా మోషేను పిలిచినప్పుడు ఏమంటే మోషే ఏం చేశాడు అనంటే ఆ పిలుపునకు అతడు ఏమండి స్పందించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే మోషే అనగానే వెంటనే ఏమన్నాడట? చిత్తము ప్రభు అన్నాడు. ప్రత్యక్షతకు ఏమండి మోషే స్పందిస్తున్నాడు. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఏమంటే తన ప్రత్యక్షతనిచ్చి మోషేను పిలిచినప్పుడు వెంటనే మోషే ఏం చేశాడనమాట? దానికి స్పందించాడు. దేవుని యొక్క పిలుపును గ్రహించాడు. చిత్తము ప్రభువా అని అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. బైబిల్లో ఇలాగే ఈ మోషేనే కాదు కానీ ఇంకా ఉన్నారు అట్టి అనుభవం కలిగిన వాళ్ళు. ఎవరు వాళ్ళు అని అంటే గనక ఏమండి ఆదికాండం 22లో అబ్రహాము కనబడతాడు. అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలిస్తే అబ్రహాం ఏమన్నాడు? ఏమో ఎవరినో కేకెత్తన్నారు చూడు. కొంతమంది దేవుడు నిన్ను కేకెత్తే కొంతమంది బుర్రతో కోళ్ళు ఉంటారనమాట. వాళ్ళు నన్ను కేకేస్తున్నాడనే ఆలోచన ఉండదు. నిన్ను కేకేస్తున్నాడేమో చూడు, నిన్ను పిలుస్తున్నాడేమో చూడు, లేదు.
ఏమండి, రెండవదిగా మనం ఆలోచన చేస్తే బాలుడైనటువంటి సమూయేలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని స్వరము ఆయన దగ్గరికి వచ్చి సమూయేలు సమూయేలు అని దేవుడు ఏం చేశాడు అంటే, చిన్నోడు కాబట్టి, బాలుడు కాబట్టి సమూయేలుకి ఏం అవ్వలేదు. అమ్మ, తెలిసిన విషయాలు కదా, కాస్త మాట్లాడవచ్చు కదా, ఏం పోయింది సొమ్ము మీకు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు సమూయేలుని పిలిస్తే సమూయేలు ఏం చేశాడు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు కేకేశారండి అని. అప్పుడు అయ్యగారు ఏమన్నారంటే, లేదురా బాబు ఎల్లు పడుకో అనేసి అన్నాడు. ఎల్లు పడుకుంటే మరలా అదే స్వరం వినబడింది. మరలా ఎక్కడికి వచ్చాడు. ఏమండి, మరలా వెళ్ళి పడుకోమనంటే ఏంటబ్బా అంటే అప్పుడు అర్థమైపోయింది అనమాట. రెండోసారి వచ్చినప్పుడు ఈసారి అదే స్వరం వినబడితే, ఈసారి అదే మాట నీ చెవుల్లో వినబడితే కనుక ఇప్పుడు వెంటనే నువ్వు ఒక మాట చెప్పాలి. అదేంటంటే, చిత్తము నీ దాసుడు అని చెప్పుపో అని దైవజనుడు చెప్పి పంపించాడు. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను రాసుకున్న మాటలు కాదు, చాలా విషయాలు. ఇవన్నీ నేను ఆలోచించిన విషయాలు కాదు. ఇవి ఒక ప్రత్యేకమైన కూడికలు కనుక పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికప్పుడే కొన్ని తలంపులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడే ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తున్నటువంటి తలంపు ఏమిటి అని అంటే, ఆధ్యాత్మిక స్థితిలో బాలురుగా పసిపిల్లలుగా ఉన్నవాళ్ళు దేవుని స్వరమును వెంటనే ఏం చేయలేరు, గ్రహించలేరు, గుర్తించలేరు. ఇది దేవుని స్వరం, ఇది దేవుని మాట అనేటువంటి అవగాహన రాదు వాళ్ళకి. కానీ ఆత్మీయ స్థితిలో కాస్త ఎదిగితే ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాం. ఆయన బాలుడు కాబట్టి, ఆయనకు తెలియదు కాబట్టి ఈసారి వెళ్ళి పడుకునుండు, ఒకవేళ అదే స్వరం వినబడితే వెంటనే మాట చెప్పనగానే ఏమన్నా మూడవసారి కూడా ఆ స్వరం ఏమయ్యింది, వినబడింది. సమూయేలు సమూయేలుని దేవుడు పిలిస్తే ఆ చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడనంటే, ఏమండి, చెవులు గింగురుమనేలాగా దేవుడు చాలా విషయాలు బాలుడైన సమూయేలుకు దేవుడు తెలియజేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చెప్పనా. ఆయన ప్రత్యక్షత అనేది చెప్పండి, పసి బిడ్డలకి కూడా ఇస్తాడు. ఎవరికి? ఏళ్ళ గడిచిపోయి సంవత్సరాలు ఏమండి సీనియారిటీ కలిగిన వాళ్ళము మేము, చాలా ఏమండి అనేక సంవత్సరాలుగా అని చెప్పినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమో నాకు తెలియదు. కానీ చిన్న చిన్న పిల్లలకి కూడా ఆయన ఏమి ఇవ్వగలడు అని అంటే తన ప్రత్యక్షత. నిజంగా చెప్పాలనంటే ఆ రోజుల్లోనట, ఏ రోజుల్లో, ఈ సమూయేలు రోజుల్లో యెహోవా ప్రత్యక్షత అరుదుగా ఉందట. మీరు చదువుకోవచ్చు ఆ విషయాలు అన్నీ, నేను జ్ఞాపకం చేయట్లేదు. అంటే ఆ రోజుల్లో దేవుని ప్రత్యక్షత చాలా అరుదుగా ఉంది. అలాంటి అరుదుగా ఉన్న రోజుల్లోనే దేవుడు ఎవరిని దర్శించి తన ప్రత్యక్షతనిచ్చాడనంటే సమూయేలు. కాబట్టి ఇక్కడ అబ్రహాం అయినా సమూయేలైనా మోషే అయినా అంటే దేవుని యొక్క ప్రత్యక్షతకు వాళ్ళు చెప్పండి ఏం చేశారు. అది మరి ఎంతమంది ఈరోజు స్పందిస్తున్నారు. దేవుడు తన వాక్యము ద్వారా గడిచిన 2 దినాలుగా ఇదిగో ఈ 3వ రోజు కూడా మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది దేవుని వాక్యానికి ప్రతిస్పందించగలుగుతున్నారు. యేసయ్య చెప్పారు, నా గొర్రెలు, అది ఏ గొర్రెలు, నా గొర్రెలు. అంటే నువ్వు ఆయన గొర్రెవైతే నీకేం అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. నువ్వు ఆయన గొర్రెవ కాకపోతే ఏదో చెప్పాళ్లే, అలాగన్నాడు ఇలాగన్నాడు అదన్నాడు ఇదన్నాడు, వేరే విధానాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆయన గొర్రెగా, ఆయన బిడ్డగా ఉన్నట్లయితే ఆయన స్వరమును మనం ఏం చేయగలుగుతాం, గ్రహించగలం. మొదటి మాట ఏమండి, మోషే అని పిలిచినప్పుడు వెంటనే చిత్తము ప్రభువా అన్నాడు. చెప్పండి అయ్యా ఏం చేయమంటారు అని ఏమండి ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. అది మొదటి విషయం. రెండవది ఏమిటి అని అంటే, ఆ మాట చెప్పేసిన తర్వాత ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడు 5వ వచనంలో, అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదాలకు ఉన్నటువంటి నీ చెప్పులను విడిచిపెట్టు అని దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు మాట్లాడాడు మోషే మోషే అని, చిత్తం ప్రభు అని స్పందించాడు. వెంటనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడికి రావద్దు, దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు. స్వరం వినబడింది కదా, మాట వినబడింది కదా, చూద్దాం దగ్గరికి వెళదామని అడుగులు ముందుకేస్తున్నటువంటి తరుణంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దగ్గరకు రావద్దు. ముందు నువ్వేం చెయ్యాలి, నీ పాదాలకు ఉన్నటువంటి చెప్పులను విడిచిపెట్టు,
నీవు నిలబడి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశం. ఏ ప్రదేశం అది? పరిశుద్ధ స్థలం. అంటే పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు తన ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, పరిశుద్ధ స్థలములలో నుండి ప్రత్యక్షతనిస్తున్నప్పుడు చెప్పులు విడువమన్నాడు. చెప్పులు విడవడం అంటే ఏమిటి? కామన్గా దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దైవ మందిరానికి, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే, ఎవరైనప్పటికీ కూడా గుడికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా ఖచ్చితంగా చెప్పులు వేసుకుని వెళ్ళినటువంటి వారు ఏం చేస్తారు చెప్పండి? బయటనే చెప్పులు విడిచిపెట్టి మనం వస్తాం. చెప్పులతో ఎవరు కూడా ఎక్కడికి రారు చెప్పండి? మందిరానికి రారు. అది మామూలుగా. ఎందుకనంటే అదేదో ఆచారం అనేటువంటిది కాదు. మరలా అక్కడ చెప్పులతో రాకూడదండి అని దాన్ని మరలా వేరే విధానం వాదం చేయొద్దు, వివాదం చేయొద్దు. మరలా అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ విధానాన్ని మనం తీసుకోవాలంతే. చెప్పులతో ఎందుకు రావనంటే ఆ చెప్పులతో ఎక్కడెక్కడో తిరిగాం, వాళ్ళంతా తిరిగాం. ద్వారపూడి, వేములపల్లి, అశాంతలోకి వెళ్ళొచ్చావు, ఇక్కడికి వెళ్ళొచ్చావు, అక్కడికి మొత్తం అవన్నీ తిరిగేసిన చెప్పులతో ఎలాగొస్తాం? రాంగ్ కదా అని మనకు తెలిసే విచక్షణ ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఆత్మీయ అర్థం ఏమిటి అని అంటే చెప్పులను విడవడం అనేటువంటి ఆ మాటకు ఉన్నటువంటి విధానం ఏంటంటే దేవుని పట్ల గౌరవార్థమైనటువంటి భయము కలిగి ఉండడం. దేవుని పట్ల ఎలాంటి గౌరవం? గౌరవార్థమైనటువంటి భయం. చూసారా, మీరు ఎప్పుడైనా గమనించారా లేదో? ఎవరైనా ఒక పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది కొంతమందికి ఉంటుంది, అది ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంతమందికి అది అలాంటివి లేని వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. ఎవరైనా పెద్దలతో కానీ, ప్రముఖులతో కానీ, అభిషక్తులైన వాళ్ళతో, దైవసేవకులు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ పాదాలను గబగబా తీసి పక్కనెట్టేస్తూ ఉంటారు. అంటే ఏంటది? అలా చేయడం అంటే ఏంటి? వాళ్ళకి ఏమి ఇస్తున్నట్టు అనమాట అది. అంటే ఇప్పుడు నీ చెప్పులు విడిచిపెట్టు అని అంటే ఇప్పుడు దైవ ప్రత్యక్షతలో మోషే యొక్క స్పందన ఎలా ఉంది అని అంటే దేవుని పట్ల గౌరవార్థమైన భయం. ఈరోజు అది ఉండాలండి. ఈరోజు అది ఉండాలి ఖచ్చితంగా. చాలామంది మందిరానికి కూడా వస్తూ, దేవుని సన్నిధికి వస్తూ, పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ ఆకతాయితనంగా ఉంటూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ, పక్కనున్న వాళ్ళు బాగానే ఉన్నా కావాలని గిల్లి ఇలాగన కొన్ని గుచ్చి కొన్ని వికారమైనటువంటి చేష్టలు కొందరు చేయడానికి కారణం ఏమిటి అనంటే దేవుని పట్ల వాళ్ళకి ఏమి రావడం లేదు అనంటే ఎప్పుడు వస్తుంది అనంటే అసలు నేను ఉన్నది ఎక్కడా? నేను ఎక్కడ ఉన్నాను? దైవ సన్నిధిలో ఉన్నాను, దేవుని పాదాల దగ్గర నేను ఉన్నాను. ఆయన మందిరాన్ని కోరుకుని పరిశుద్ధపరిచి ఆయన నిలిచేటువంటి స్థలముగా చేసుకుని ఆయన మనస్సు, ఆయన దృష్టి ఇక్కడ పెట్టి ఉన్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో అనేది అందరికీ, కనీసం ఫోన్ వచ్చిన వెళ్ళకుండా అలాగే అంటే అది ఉన్నటువంటి వాళ్ళు అనమాట. కాసేపు ఏమైపోయింది ఇప్పుడు? నువ్వు మహా ఉండేది ఇక్కడ గంటన్నర 2 గంటలు తప్పితే ఈ లోపులో నీకు అంత ఇంపార్టెంట్ కాల్స్ అంత బిజీ ఆ ఫోన్ మాట్లాడితే 10 లక్షలు పడుతుందండి. మీకేం తెలుసు పాస్టర్ గారు? ఆ ఒక్క ఫోన్ అలా మాట్లాడితే 10 లక్షలు అకౌంట్లో పడుతుంది. ఏమనుకుంటున్నారు అనే అంత పరిస్థితిలో నేను అంటాను 10 కాదు 100 లక్షలు పడినా కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆ డిసిప్లైన్ అనేటువంటిది, ఆ క్రమశిక్షణ అనేటువంటిది దేవుని పిల్లలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈరోజు చాలామందికి అనమాట కొన్నిసార్లు ఇంకా గట్టిగా మేము చెప్పలేక చెప్తే వేరే మరలా వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో అనేటువంటి విధానంలో కూడా కొన్నిసార్లు నెమ్మదిగా చెప్పి ఊరుకునే పరిస్థితులు. ఎందుకనంటే దేవుని పట్ల గౌరవార్థమైన భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎలా మసులుకోవాలో అలాగే మసులుకుంటారు. స్తోత్రం కలుగునుగా. కానీ ఒకవేళ నువ్వు అలా మసులుకోలేకపోతున్నావు అని అంటే నీకు దేవుని పట్ల గౌరవార్థమైన భయం లేదేమో, అది కలిగి ఉండడానికి ఖచ్చితంగా మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి మొదటిది ఏమిటి అని అంటే వ్యక్తిగతంగా పిలిచినప్పుడు మోషే చెప్పండి దేవుని పిలుపుకి ఏమయ్యాడు? స్పందించాడు. రెండవది నీ పాదాల దగ్గరకు ఉన్నటువంటి చెప్పులు విడవమంటే దేవుని పట్ల గౌరవార్థమైన
భయం కలిగి. ఆఖరి మాట చెప్పి నా మాటలు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే ఏమంటే పనిని పొందడం. చివరిది అంటే మోషే ఏమంటే దేవుని యొక్క ప్రత్యక్షతకు స్పందించడం గురించి చెప్తున్నాను నేను. పనిని పొందాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. అంటే దేవుడు ఇప్పుడు ఈయనకు ఒక పని అప్పగిస్తున్నాడు. ఈ ప్రత్యక్షత ఇవ్వడానికి, పిలవడానికి, ఈ మాటలన్నీ చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని పని మోషే చేయాలి. దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు కాబట్టి ఆ పనిని ఏమండి దేవుడు ఆయనకి అప్పగిస్తూ ఉన్నాడు. పనిని పొందడం. అందులో మీరు 7 నుండి 10 వచనాల వరకు చదువుకోవచ్చు. టైం లేదు కాబట్టి ఆ మొదటి మాట, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ చూచాను, పనుల్లో తమ్మును కష్టపెట్టున్న వారిని బట్టి నాకు పెట్టిన మొరను విన్నాను, వారి దుఃఖధనములు నాకు తెలిసే ఉన్నవి. అందులో 10వ వచనం ఏంటంటే, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులను వారిని నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని. ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో దేవుడు మోషేతో ఇక్కడ చెప్తా ఉన్నారు. మోషే, నా ప్రజలు పడుతున్న బాధ నేను చూశానయ్యా. నా ప్రజలు ఎంత నలిగిపోతున్నారు. అవును, ఈ రాత్రి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ ప్రత్యక్షత కూడికల్లో ఈ 3వ రోజు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ బాధ, నీ కష్టం నా ప్రభువు చూస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడ్డది కదా, ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా. అది ఎవరు చూచారట? చాలామందికి ఉండే ఒక ఆలోచన ఏంటి అని అంటే, నా బాధ, నా కష్టం ఎవ్వరూ చూడడం లేదండి. అసలు ఎవరు చూడలేదు. కట్టుకున్నవాడు కానీ, కన్నవారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా నా బాధను చూడడం లేదు. ఎవరు నా బాధను అర్థం చేసుకోవడం లేదు. ఎవరు నా కష్టాన్ని, నేను పడుతున్నటువంటి యాతనను గుర్తించటం లేదని బాధపడే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ రాత్రి. అయితే నేను చెప్తాను, నీవు పడుతున్నటువంటి కష్టం, నీవు పడుతున్నటువంటి బాధ, అది ఏదైనప్పటికీ శరీరములో శారీరకంగా బలహీనతలను బట్టి నీకు కలిగిన బాధ కావచ్చు, అనారోగ్యం, మానసికంగా సూటి పోటీ మాటలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి నీ మనస్సుకు కలిగిన గాయం, ఆ బాధ కావచ్చు. ఏ బాధ అయినప్పటికీ ఈ రాత్రి శుభవార్త ఏంటంటే, నీ బాధ చూచేవాడు, ఆ బాధ ఎందువలన కలిగిందో ఆ బాధ నుండి నిన్ను విడిపించేవాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మోషేతోటి, మోషే, నా ప్రజల బాధ చూశానయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు త్వరగా బయలుదేరి ఏం చేయాలి? ఐగుప్తుకు వెళ్ళాలి. వెళ్ళి నా ప్రజలను ఆ బానిసపు పరిస్థితుల్లో నుండి, ఆ దాస్యమనే కాడి కింద నుండి నీవు వాళ్ళను విడిపించి బయటకు తీసుకుని రావాలి. అంటే దేవుడు ఏం అప్పగిస్తున్నాడు ఇక్కడ? ఈయనకి పని అప్పగిస్తున్నాడు. పనిని అప్పగిస్తున్నాడు. ప్రత్యక్షతనిచ్చి పని అప్పగిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు మనం ఎలాంటి వాళ్ళు అంటే, మోషే లాంటి రకమే మనం కూడా. పనిని దేవుడు అప్పగించి నువ్వు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అంటే, కొన్నిసార్లు అలాగే మేము కూడా దేవుని సేవకులంగా చెప్పండి, 2 మాటలు దేవుడు మీ పట్ల చేసిన కార్యం ఏంటో చెప్పండి, లేకపోతే ఓ చక్కగా పాట పాడండి, ఓ ప్రార్థన చెయ్యండి. కొన్నిసార్లు కూడా మేము ఆయా ప్రార్థనలో కూడా ఈ సమయంలో దైవ ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి అని అంటే, నాకేంటో తెలియదు, ఎవరికేం రాదో ప్రేరేపణ రాదు, ఏం చేయడానికి రాదో. బూతులు తిట్లు తిట్టమని కనుక నీకు ఇస్తే ఇంకా మామూలుగా కాదనమాట. అలాంటి ప్రేరేపణలు వస్తాయి. అదేంటో తెలియదు. సంఘంలో చాలాసార్లు చూస్తూ ఉంటాను నేను, ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన అని అంటే ఎవరో చేయరు. అంటే ఏమి రాదనమాట? ప్రేరేపణ రాదా అంటే వచ్చిన ప్రేరేపణ నువ్వు. కానీ విచిత్రం ఏంటంటే, ఎప్పుడూ ప్రేరేపణ ఒకరికే వస్తూ ఉంటుంది, వచ్చిన వాళ్ళకే వస్తూ ఉంటుంది. ఆలోచన చెయ్యండి. అంటే కారణం ఏంటి? దేవుని కార్యం, దేవుని పని చేయడానికి చాలామంది ఏం చేయలేరు అనమాట. అది సిగ్గో, అది సిగ్గుతో కూడినటువంటి భయమో, లేకపోతే సోమరితనమో, బద్ధకం, ఏమనుకోవాలో కూడా
కొన్నిసార్లు మాకు అర్థం కాదు. అయితే మోషే కూడా పనిని అప్పగించి పని చేయమంటే 3 సాకులు చెప్పాడండి. చాలామంది ఏమండి ఇదనే కాదు, అంటే మనకి ఇష్టమైన పని అనుకోండి వెంటనే పాట పాడమనండి, సాయంత్రంతో పాడుతూనే ఉంటారు. ఇక కానీ అదనే కాదు, కేవలం ఒక పాటే కాదు, ఇంకా బోళ్ళను ఉన్నాయి చేయడానికి. కానీ ఇక్కడ మోషేను దేవుడు ఇలా చెప్పినప్పుడు 3 సాకులు చెప్పాడు. టకటక చెప్తాను. మొదటి సాకు 11వ వచనంలో ఉంది. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలు ఐగుప్తును తోడుకుని పోవుటకు ఎంతటి వాడను. మొదటి సాకేంటి? నేనెంతటి వాడను, నేనెంతటి వాడను. నిజంగా అది తగ్గింపుతో గనక దేనత్వంతో చెప్తే గనక ఏమండి, ఒకవేళ ఏమండి మంచిదేమో తెలియదు కానీ కొంతమంది నేను ఎంతటి వాడిని, నా వల్ల ఏంటండి అంటే ఇది ఓ రకంగా చెప్పాలి అని అంటే ఈ మాట కొంచెం తప్పించుకునే బాపతగా ఉంటుంది కొన్నిసార్లు. నేను ఎంతటి వాడిని, నా వల్ల ఏమవుతుంది కానీ ఎవరొకరిని ఎట్టండి అంటే ఏంటిది ఏమవడం అనమాట, జాగ్రత్తగా తప్పించుకోవడం అన్నట్టు. వాళ్ళని పంపించండి ఇలా నేనంతటి వాడను. మొదటి సాకు వివరించను నేను. 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు చూడండి, మోషే చిత్తగించు వారు నన్ను నమ్మరు. 2వ సాకు ఎవరు నమ్మరట? ఇక్కడ ఉన్నారా మీరు? అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమైతే ఏమండి నేను జ్ఞాపకం చేసి చివరిగా ముగిస్తాను నా మాటలు. వారు నన్ను ఎవరు? ఇశ్రాయేలీలు నమ్మరు అంటున్నాడు. 3వ మాట ఏమంటున్నాడంటే వారు నా మాట వినరు. చూసారా, ఎంతటి వాడను, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అంటే ఏం చెప్తున్నాడు? సాకులు. సండే స్కూల్ పిల్లలు చెప్పే సాకులు నువ్వు కూడా చెప్తే ఎలాగా? వాళ్ళనుకో చిన్నపిల్లలు కాబట్టి అన్నయ్య వాళ్ళకి అన్నయ్య, వీళ్ళకి అన్నయ్య, వాళ్ళని అడిగి అన్నయ్య, వీళ్ళని అడిగి అన్నయ్య అనేదో పిల్లలు కాబట్టి సాకులు చెప్పి ఏం చేయొచ్చు? తప్పించుకోవచ్చు. మరి ఎదిగినటువంటి నీవు ఎంతకాలం దేవుని కార్యాలు చేయడానికి సాకులు నెపములు చెప్పి తప్పించుకుంటావు? మోషే ప్రారంభంలో సాకులు చెప్పి ఏమండి వాళ్ళు నా మాట వినరు, నన్ను నమ్మరు, నేను ఎంతటి వాడును అన్నాడు. కానీ అలాగే ఉండిపోలేదు. ఆ తర్వాత దేవుడు మరలా మాట్లాడాడు. ఎందుకని? నేను నీకు తోడుగా ఉంటాను కదా, నేను నిన్ను బలపరుస్తాను కదా అని కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను బట్టి తిరిగి మరలా ఆయన బలపరచబడి ఏమంటే చివరికి ప్రతీదీ కూడా దేవుడు చెప్పినట్లే చేశాడు. స్తోత్రం కలిగినగా. ప్రతీదీ అనే మాట వాడాను నేను. ప్రతీదీ అంటే ఎవ్రీథింగ్ అనమాట మొత్తం. ఏమండి అక్కడ ఐగుప్తు దేశం నుండి వాళ్ళని బయటకు తీసుకొచ్చే క్రమం మొదలుకొని, నడిపించే క్రమం మొదలుకొని, తర్వాత వెంటనే ఐడియాకి రావాలి మీకు ప్రత్యక్ష గుడారం. ఏ గుడారం? మా ప్రత్యక్ష గుడారం కట్టడం మామూలు విషయం కాదు. అది దేవుడు నమూనా ఇచ్చేసాడు, మొత్తం ప్లాన్ ఇచ్చేసాడు ఎలాగెలా కట్టాలని. ప్రతీదీ కూడా ఎవరు చెప్పినట్లు చేశాడు. అందుకని నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనంలో మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు. అది ఆ మాట చాలాసార్లు ఉంటుంది అధ్యాయంలో, మీరు తర్వాత చదువుకోవచ్చు. అలాగుననే చేశాను. ఎలాగున చేశాను? తనకు తోచినట్లు కాదు, తనకు నచ్చినట్లు కాదు. ఎవరు చెప్పినట్లు? దేవుడు చెప్పినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారంగానే ప్రతిదీ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దేవుడు అప్పగించిన పనిని అంతటిని కూడా చక్కగా పూర్తి చేశాడు. పూర్తి చేసి దేవుని చేతే గొప్ప సాక్ష్యం పొందాడు. ఎవరు చెప్పండి? మోషే. దేవుని చేత ఏం పొందాడండి? గొప్ప సాక్ష్యం. నిజంగా 2 మాటలు చెప్తాను, మీరు చదవద్దు కానీ రాసుకోండి. సంఖ్యాకాండం 12:3 ప్రకారం భూమి మీదనున్న వారిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు అనంటే మోషే. ఈ భూమి మీద ఉన్న వాళ్ళలోనే ఎవరట? మిక్కిలి సాత్వికుడు. అంటే ఎవరన్నారా మాట? దేవుడే. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఆ సాక్ష్యం ఎవరి చేత పొందాడు? దేవుని చేత. సంఖ్యాకాండం 12:7 ప్రకారం అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే సాక్ష్యం ఎవరి చేత పొందాడు? ఆయన జీవితం ధన్యమైపోయిందండి. నిజంగా ఈరోజు ఎవరెవరి చేత పొందడం కాదండి మనం సాక్ష్యం. అసలు సిసలైనటువంటి సాక్ష్యం మనం ఎవరి ద్వారా పొందాలి అని అంటే
దేవుని ద్వారా ఒక రోజు నాడు దేవుడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి మంచి సాక్ష్యము చెప్పునుగాక. ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన చెప్పాలి, బలా నమ్మకమైన. అదే మా సేవలో ఎప్పుడు మేము కోరుకునేది, అదే మేము ఎప్పుడు దేవుని యొద్ద నుండి ఆశించేది. ఏమంటే మనము కూడా ప్రేమైన దేవుని బిడ్డ అట్టి సాక్ష్యం పొందాలి. మోషే జీవితం ఎంత ధన్యకరంగా మారిందో మనము చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి రాత్రి మనము ధ్యానం చేస్తున్నటువంటి అంటే దైవ ప్రత్యక్షతలో భక్తులు పొందుకున్నటువంటి అనుభవాల గురించి ఆలోచన చేస్తున్నాం. మూడవ వ్యక్తి ఎవరు అనంటే మోషే. మోషే జీవితంలో ఎన్ని విషయాలు మనం ఆలోచన చేసాం? 3 విషయాలు. మొదటిది చెప్పండి, మోషే దేవుని ప్రత్యక్షత పొందడం. ఆ ప్రత్యక్షతలో ఆయన యొక్క సామాన్యమైన గొర్రెల కాపరి కాస్త లక్షల మంది ప్రజలను నడిపించే గొప్ప నాయకుడుగా, మంచి నాయకుడుగా మార్చబడడం. మూడవది, దేవుని ప్రత్యక్షతకు అతడు స్పందించడం. మొదటిగా చిత్తము ప్రభువా అని దేవుని యొక్క స్వరమును గ్రహించాడు. రెండవది, చెప్పులు విడుము అన్నప్పుడు గౌరవార్థమైన భయం కలిగి ఉన్నాడు. మూడవది, పనిని పొందాడు. దేవుడు అప్పగించిన ఆ పని విషయంలో ముందు సాగలేదో చెప్పాడు, కానీ తప్పించుకోలేదు. దేవుడు చెప్పిన పని శిరస వహించి చేసి దేవుని చేతే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే గొప్ప సాక్ష్యం పొంది ఆయన జీవితం ధన్యం చేసుకున్నాడు. మరి ఈరోజు మన సంగతి ఏంటి ఆలోచిద్దాం, ప్రత్యక్షత పొందుదాం. ఆ ప్రత్యక్షతలో కలిగే ఈ ఆశీర్వాదాలన్నీ మన జీవితాల్లో సొంతం చేసుకుని దేవుని ద్వారా మంచి సాక్ష్యమును పొందుకునే వారిగా ఉందాం. అలాగున పరిశుద్ధాత్ముడు మనలందరినీ బలపరిచి నడిపించును గాక.